పదవులు, అధికారాలు ఇవన్నీ మాకు సెకండరీ. మాకు ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్ర అభివృద్ధి. దీని గురించే మా నాయకుడు పాటుపడుతున్నాడు. దీని గురించి మేము ఆయన జెండాలు మోస్తున్నామని గర్వంగా చెప్పుకుంటాం. నీకు ఆ ధైర్యం ఉందా? పార్టీ, వైసీపీ పార్టీ నీ నాయకుడు పెట్టింది కాదు. నువ్వు మార్చిన కండవా, నువ్వు మోసే జెండా నీకు సంబంధం లేని విషయం. నువ్వు చేసినటువంటి పాలనలో అందరూ ప్రజలు దోచుకున్న వాళ్ళు తప్ప మాలాగా ప్రజలకు పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు. పల్లె పండుగ పేరుతోటి పంచాయతీరాజ్ వ్యవస్థ వాళ్ళ దేశంలోని నంబర్ 1 పొజిషన్లో ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్ల ఉంది. నీ నాయకుడు వల్ల అయిందా? నీ గవర్నమెంట్ టైంలో పంచాయతీరాజ్ వ్యవస్థ వల్ల అయిందా? పంచాయతీరాజ్ మినిస్టర్ వల్ల అయిందా? నీ వల్ల అయిందా? ఈ మాటలన్నీ మనం పాలన పరంగా మాట్లాడుకుంటే చాలా పిన్ టు పిన్ మాట్లాడతాం. కానీ వ్యక్తిగతంగా వెళ్ళామనుకో, మేము చాలా వ్యక్తిగతంగా వెళ్లాల్సి వస్తుంది. మమ్మల్ని ఆపుతున్నారు కాబట్టి ఆగుతున్నాం. ఆ విషయం మీకు అర్థం అవ్వట్లా. మీకు మాకు తేడా ఉండాలి అని మా నాయకుడు ఒక లైన్ గీశాడు. ఆ లైన్ అలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళుతున్నాం మేము. మరీ మీరు లైన్ క్రాస్ అయి మాట్లాడితే కొన్నిసార్లు మేము మా నాయకుడు మాట కూడా వినకుండానే కొంత బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి అయితే డెఫినెట్గా వస్తుంది. అంత దూరం తెచ్చుకోవద్దని చెప్పేసి అయితే గౌరవ రోజా గారికి చెప్తున్నాం ఈ విషయం క్లియర్లీ.